అందరికీ నమస్కారం. పోతన భాగవతం దశమ స్కంధం ఉత్తర భాగం నుంచి ఒక పద్యం. వనజాక్షినే కన్క వైజయంతికనైన కదిసి వ్రేలుదు గదా కంఠమందు బింబోష్టినే కన్క పీతాంబరమునైన మెరసి ఉండుదు గదా మేను నిండ కన్నియనే కన్క కౌస్తుభమణినైన ఒప్పు చూపుదు గదా ఉరమునందు బాలికనే కన్క పాంచజన్యమునైన మనసి చొక్కుదు గదా మోవిగ్రోలి పద్మగంధి నేను బర్హదామమునైన చిత్రరుచులనుందు శిరమునందు అనుచు పెక్కు గతుల నాడిరి కన్యలు గములు కట్టి గరుడ గమను చూచి. నరకాసుర వధానంతరం అతని చెరలో ఉన్న రాజకుమార్తెలందరూ కూడా శ్రీకృష్ణుని అందాన్ని చూసి మోహితులై వారిలో వారు ఇలా అనుకుంటున్నారు: పద్మాల లాంటి కన్నులు ఉన్నదానా, నేను కనుక వైజయంతి మాలను అయితే చక్కగా అతని కంఠాన్ని పట్టుకొని వ్రేలాడుతూ ఉంటాను కదా. దొండపండు లాంటి అధరం కలదానా, నేనే కనుక పీతాంబరాన్ని అయితే అతని శరీరం మీద మెరిసిపోతూ ఉందును కదా. కాంత, నేను కనుక కౌస్తుభమణిని అయితే అతని వక్షస్థలం మీద అందాలు ఒలకబోసేదానిని కదా. బాలా, నేను కనుక పాంచజన్యం అయితే అతని పెదవిని క్రోలి పరవశించేదానిని కదా. పద్మం వంటి సువాసన కలదానా, నేను నెమలిపించమునైతే అతని తలపై రంగురంగుల కాంతులతో విరాజిల్లేదానను కదా అని ఇలా ఆ కన్యకలు అందరూ గుంపులు గట్టి గరుడవాహనుడైన శ్రీకృష్ణుని చూసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ధన్యవాదాలు.